నిన్నటి వాగ్దానము ఒకసారి చదువుతారా? అంటే ఈ దినం కొరకు మీ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కదా మీరు అందరూ, చూసి చదవండి పర్లేదు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనము. ఆ వచనము దాంట్లో చూసి చదువుతున్నారు కదా, బైబిల్ గ్రంథంలో ఆ వచనం మొత్తం చదవండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయనకు తగినటువంటి మహిమను ఆయనకు మనము చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. రెండవదిగా ఏంటి అంటే నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. రెండవది ఏంటంట? నైవేద్యములను చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరాలి. మూడవది ఏంటి? పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మొదటిది ఏంటంటే ఆయన మహిమను ఆయనకు చెల్లించాలి. స్తుతి చెల్లించడము, ఆరాధించడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవుణ్ణి గణపరచడము, దేవుణ్ణి మహిమపరచడము, ఆరాధించడమే. దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధించడం. 100వ కీర్తనలో ఉంటుంది కదా, 100వ కీర్తనలో ఒకసారి చదువుతారా? మూడవ వచనం చదువు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఏం చేయాలంట? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించాలి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించడము, ఆయన నామమును ఘనపరచడము. రెండవ వచనం కూడా చూడండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. మొదటిగా ఇది మనము దేవునికి ఇచ్చేటువంటి మహిమ. ఎలా రావాలంట? సంతోషముతో రావాలా, ఆనందముతో రావాలా. అక్షిత్ ఇప్పుడు 10th క్లాస్ కదా, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ డాడీ కొద్దిగా ఆలోచన చేసి ఏ హాస్టల్లోనో వేసాడు అనుకోండి. ఫెస్టివల్కి ఏదో ఒక హాలిడేస్ వస్తున్నాయి,
అప్పుడు ఆ హాలిడేస్ టైంలో ఎలా తిరిగి ఇంటికి వస్తాడు ఆయన? నేను ఎయ్యర్లేయ్యా చెప్తున్నా. హాలిడేస్ ఇచ్చారనుకోండి, హాస్టల్ నుంచి ఇంటికి వచ్చే పిల్లల్లో ఆనందం తెలుసు మీకు ఎలా ఉంటుందో? నాకు తెలుసు, నేను బయట ఉన్నాను కాబట్టి. సాధారణంగా హాస్టల్లో ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో, ఆ హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్నాము అనే ఆ మాట వినబడితే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అఖిలక్కను కూడా అడగండి. ఆమె కూడా తెలుసు, మీకు కూడా తెలుసు కదా. అయితే ఇంటికి వచ్చేవారే అంత ఆనందపడితే ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? హాస్టల్ నుంచి వస్తున్నారు. వారే అంత ఆనందపడితే దేవుని సన్నిధికి వస్తున్నాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, అన్ని సాధ్యపరిచే దేవుడు, నీకు ఏది కావాలో అది ఇచ్చే దేవుడు, నీకు ఏది కావాలో అది చేసి పెట్టే దేవుడు, నువ్వు అడిగితే లేదనని దేవుడు, నువ్వు అడిగితే ఇస్తానన్న దేవుడు, నువ్వు అడగక ముందే సిద్ధపరిచే దేవుడు. అటువంటి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఎలా రావాలంట? ఎలా రావాలి? ఉత్సాహంతోనూ సంతోషంతోనూ 1 గంట లేట్ రావాలా? అమ్మాయి రైట్? 1 అరగంట లేట్ రావాలా? ఈ దినము నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు కోపపడండి, బాధపడండి, ఏమైనా చేయండి, ఈ రోజును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దినమును మీరు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదే 6 గంటల డ్యూటీ కావచ్చు, 8 గంటల డ్యూటీ కావచ్చు, మీరు వెళ్తున్నారు అన్నప్పుడు ఆ టైంకు అన్ని చకచకా పనులన్నీ చేసుకొని అరగంట ముందు, పావు గంట ముందు బయలుదేరతారుగా. స్కూల్కి అయితే బయలుదేరతారుగా, కాలేజీలకు అయితే బయలుదేరతారు కదా. టైం బిఫోర్ బయలుదేరతారా లేదా? ఎలా బయలుదేరతారు? ముందుగానే బయలుదేరతారు. ఆన్ టైం, ఇన్ టైం. ఆన్ టైం కంటే కూడా ఇన్ టైం ఉంటుంది, అవునా కదా? మరి దేవుని మందిరమును మనము నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నట్టే. ఆ సంతోషం మనకు లేదన్నట్టు. సంతోషం అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన ఫంక్షన్ కోసం ఇంత ఆనందంగా సాక్ష్యం చెప్తున్నారు. ఆ ఫంక్షన్కి ఒకరోజు ముందు పోవాలి అని ఆరాటం. ఎందుకు? అక్కడ నాకు సంతోషం ఉంది, ఆయనకు సంతోషం ఉంది, అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని. ఆ 2-3 గంటలు కావచ్చు, హాఫ్ డే కోసము ఆయన ఎంత టైం తీసుకున్నాడు అనేది చెప్పారు, అవునా? మరి ఈ యొక్క పరిశుద్ధ దినము దేవుడు మనల్ని ఆశీర్వదించి, దీవించి, మనల్ని రక్షించి, ఆయనను ఆరాధించుకునే భాగ్యము నుంచి ఆయన సన్నిధికి రమ్మంచినటువంటి ఈ సమయమును, ఈ దినమును మనం ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నామనంటే, మనకు ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మన లోపల ఉంది. దేవుడు అంటే లెక్కలేని తనం, మందిరం అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఏమండి? అవునా కాదా? నేను ఈరోజు ఎన్నిసార్లు చేశాను యాడ మనకు అసలు నాకు తెలిసి ఒకసారి చేస్తా ఆదివారం. ఈరోజు అన్నిసార్లు చేసిన. ఎందుకు చేసిందంటే ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఆ మాట అంటాడేమో, ముందు తీసుకెళ్ళిపోతావా, 2 రౌండ్లన్నా ఏదైనా ఒకటి అయిపోద్దేమో, ముందే పెట్టేసి వస్తారేమో అని. కాబట్టి నాకు తప్పుపట్టడం కోసం చెప్పట్లేదు నేను. నాకు ఇక్కడ ఇది లేట్ అయిపోద్ది, ఇది డిలే అయిపోద్ది. అప్పటికి 10:20కి చూసి ప్రార్థన స్టార్ట్ చేసేసి 10 గంటలకు మన ప్రార్థన అన్నప్పుడు మనం ఏ టైంకి ఉండాలి? ఇక్కడ మీకు 9 o'clock డ్యూటీ ఉంటే, 8:30 డ్యూటీ ఉంటే, 8 o'clock డ్యూటీ ఉంటే, 6 o'clock డ్యూటీ ఉంటే ఏ టైంకి ఉంటారు? 6 o'clock. లేదా 9 o'clock కాలేజ్ ఉంటే, 9 o'clock స్కూల్ ఉంటే ఏ టైంకి ఉంటారు? మరి స్కూల్కి, కాలేజీకి, డ్యూటీస్కి ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ని మరి దేవుని మందిరానికి, దేవునికి ఇవ్వలేకపోతుంటున్నాం. ఆయనకు మహిమను చెల్లించలేకపోతుంటున్నాం మనం. ఇది జనరల్గా మాట్లాడుతున్నా. దీనికి మహిమన్ అనేది ఇంకా వేరే రకం కూడా మాట్లాడవచ్చు. నేను జనరల్గా మొదటగా నీవు దేవుని కనపరచుటకు మనం సిద్ధముగా ఉన్నామా లేదా అని అంటే, అయ్యా నువ్వు ఏడికి పోవు, నేను ఈడ ఆరాధిస్తే ఈడు ఉంటావు, రోడ్డు మీద ఆరాధిస్తే రోడ్డు మీద ఉంటావు, ఆటోలో ఆరాధిస్తే ఆటోలో ఉంటావు, బస్సులో ఆరాధిస్తే బస్సులో ఉంటావు, ఎక్కడైనా ఉంటావు. కానీ దేవుడు మనకు ఒకటి పెట్టాడు. దేవుని సన్నిధి అనేది మనకుంది. దేవుని సన్నిధి మనకుంది. ఆ సన్నిధిని మనము
ఏం చేస్తున్నామండి? ఉత్సాహగానము చేయుచు. ఎక్కడుంది ఉత్సాహం? ఉత్సాహం అంటే ఎలా ఉండాలి తెలుసా అండి? మీరు రాత్రి సిద్ధపడితే ఉత్సాహం. రేపు ఆదివారము కాబట్టి ఇట్స్ ఏ హాలిడే, నాట్ హోలీడే. కాబట్టి రెస్ట్ తీసుకో, మెల్లగా లేదు. రోజు 6 గంటలకు లేస్తున్నావు కదా, ఈ ఒక్కరోజు 8 గంటలకు లేస్తే ఏమవుతుంది? విశ్రాంతి దినము అనేది మనం ఏ దినముగా ఆచరించాలంట? పరిశుద్ధ దినముగా ఆచరించాలంట. మీరందరూ ఒక దినమున ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. జోసఫ్ అన్న గారు, ఆయన ఎవరు, దుబాయ్ నుంచి పాస్టర్ గారు వచ్చారు. ఏఎస్కేలా ఆయన పేరు, దుబాయ్లో ఉంటారు. గుర్తుందా మీకు? మీరు ఎక్కడ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో తెలియదు, కానీ ఇక్కడ మన సెంటర్లో ఉన్నప్పుడు, ఆ స్లాబ్ ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆయన వచ్చిన రోజు ఎవరెవరు ఉన్నారో తెలియదు, కానీ మామూలుగా రండి అయ్యా అంటే నేను కూడా వెళ్ళినప్పుడు, ఇక్కడికి రాలేదు నేను అప్పటికి, కానీ వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నాను. కానీ ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తుంది నాకు. నేను వాక్యం మర్చిపోండి, ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పింది కూడా. ఆయన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా కీర్తించాలి, దేవుని సన్నిధిని ఎలా ప్రేమించాలి, దేవుని సన్నిధిని మనం ఎలా కలిగి ఉండాలి, దేవుని మందిరముకి ఎలా వెళ్ళాలి, ఆదివారంలో మనం ఎలా పరిశుద్ధ దినమును ఎలా కొనసాగించాలి, పాటించాలని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. అయితే వాళ్ళు అక్కడ దుబాయ్లో శుక్రవారము మాత్రమే పరిశుద్ధ దినముగా వాళ్ళు జరిగించుకుంటారంట. ఆ శుక్రవారం దినముల కోసమే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ దినం అనంట ఆయన చెప్పిందే చెప్తున్నా నేను. అట్లీస్ట్ ఇన్నర్ వేస్ కూడా నేను దానిని ఉతుక్కునే ప్రయత్నం చేయను. నేను అక్కడ బ్యాచిలర్గా ఉంటాను. ఎందుకనంటే అది ఎప్పుడైతే అది మనము స్నానం చేస్తామో దాని తర్వాత దాన్ని ఇంకా తీసేస్తాం కదా వాష్ చేయడానికి. సో దాన్ని కూడా చేసే ప్రయత్నం చేయను నేను. ఆ దినము నా దేవుణ్ణి నేను గణపరచాలి అనే ఆనందము, సంతోషమే ఉంటుంది. వేరే ఏ పని పెట్టుకోను, ఒక్క పని కూడా చేయడం ఆయన. అంటే పని చేయొద్దని నేను అనట్లేదు, ఆహారం కొరకు సిద్ధపరచడం కోసము అది చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వర్క్స్ అంటున్నాను నేను. ఈ మందిరానికి రావడానికి ఆటంకపరిచేవి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటుంది కదా, ఆరాధన అయిపోయిన తర్వాత టైం ఉండదా? ఎంత టైం ఉంటుంది? మా అంటే 1 o'clock 1:30కి అయిపోతుండొచ్చు. ఆ 1:30 నుంచి నైట్ 11 o'clock వరకు ఎవరు పడుకోరు. ఆ టైం దాకా చేస్తారుగా, చేయొచ్చుగా, చేసుకోవచ్చుగా. మరి ప్రేయర్ అయిన తర్వాత కూడా ఒక్క నిమిషం కూడా ఆగలేకపోతున్నారు. ఏమి అంటే మళ్ళీ వెళ్ళి వంట చేసుకోవాలి అంటే, వంట చేసుకొని వస్తున్నారేమో అందుకు లేట్ వస్తున్నారు అనుకుంటున్నాను. వంట చేసుకొని వస్తే కొద్దిగా ఆలస్యమైన వెళ్ళి భోజనం చేయొచ్చు, లేదా కొద్దిగా ఆలస్యంగా వచ్చారు అనుకోవచ్చు. మనం అదే వంట చేసుకోవడానికి ఇక్కడ నుంచి మళ్ళీ ఆరాధన కాగానే వచ్చేదేమో తాబేలు, పోయేదేమో కుందేలు. వచ్చేటప్పుడు తాబేలులాగా వస్తాం, పోయేటప్పుడు ఎట్లాగా కుందేలు పరుగంట. ఈ పరుగులు దేవుడు అంగీకరించడు. ఒకవేళ మనం ఇటువంటి వారముగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అని అనుకోవడము మన మూర్ఖత్వం అవుతుంది. దేవుని సన్నిధిని మనం ప్రేమించిన వారం అవ్వము. దేవుని సన్నిధిని మనము ప్రేమించిన వారము అవ్వము. దేవుని సన్నిధిని ప్రేమించిన వారము ఎప్పుడైనా సరే 1 గంట ముందుండాలి, 1 అరగంట ముందుండాలి. అరగంట బిఫోర్ ఉండడము నేర్చుకోండి. టైం ఆన్ టైం కాదండి, ఇన్ టైంకి రావడం నేర్చుకోండి. అప్పటికేంటి అంటే మనము ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవునికి మహిమను మనము ఆరోపించగలుగుతాం, ఇవ్వగలుగుతాం. కాబట్టి
ఉత్సాహము, సంతోషము ఇక్కడికి వచ్చేది అట్లా చూపించాడు. వేరే మంగళవారాలు, శుక్రవారాలు మీరు అది చూపించకపోయినా పర్లేదండి, ఆదివారం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మరి దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండండి. ఎలాగంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. ఏంటి కృతజ్ఞతాస్తుతులు? కృతజ్ఞతాస్తుతులు మన దగ్గర ఉన్నాయా లేవా? నైవేద్యములు, అక్కడ నైవేద్యములు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా నైవేద్యములు అనేది పాత నిబంధన పక్కన పెడితే కొత్త నిబంధన ప్రకారము మన యొక్క హృదయమే దేవునికి గొప్ప నైవేద్యం అండి. నీ హృదయము దేవునికి ఇవ్వడమే. అక్కడ బలులు అర్పించడము అదంతా ఉంది. ఇక్కడ ఏం బలి అర్పించమంటున్నాడు దేవుడు? నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. ఆ హృదయంతో దేవుని స్తుతించాలి, ఆ హృదయంతో దేవుని గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవా నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలయ్యా, ఎంత గొప్ప దినమయ్యా, ఈ దినమును నన్ను నీ సన్నిధికి నడిపించావయ్యా. ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తే నీకు ఏ ఆటంకములు ఉండొచ్చు, అవరోధాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏవైనా సరే పోతాయి అనే విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలంట. ప్రభువా నేను వస్తున్నా, నాకు నా యొక్క శరీరములో బలహీనత ఉంది, ఆయాసం ఉంది, ఇబ్బంది ఉంది, ఆటంకములు ఉన్నాయి, అయినా పర్లేదు నేను సంతోషముగా నీ సన్నిధికి చేరుకుంటున్నా ప్రభువా, అవన్నీ నీవు తీసివేస్తావని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సమాజపు మందిరం ఆ శతాధిపతి ఏమంటున్నాడు? నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కానంటున్నాడు ఆయన. అప్పుడు ఏమంటున్నారు వేసే తెలుసా? ఇశ్రాయేలీయులలో ఇటువంటి విశ్వాసము నేను ఎవరిలో చూడలేదు అంటున్నాను. ఒకరు పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, ఎవరినైనా పంపించవచ్చు, అయినా నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, నమ్మి వచ్చాడు. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ ఎలా వచ్చింది? నమ్మకంతో, విశ్వాసంతో, నేను ముట్టుకుంటే స్వస్థపరచబడతాను, విడుదల పొందుకుంటాను అని ముట్టి వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నా లోపల నుంచి ప్రభావము నడలింది. అప్పుడు దేవుని మహిమ అందరూ చూశారండి. అది ఆయనకి ఇవ్వాల్సింది. అక్కడ మరి ఇక్కడికి వచ్చి మనం చెప్పగలుగుతున్నామా? ఇక్కడికి వచ్చి దేవుని అలా మహిమపరచగలుగుతున్నామా? నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఈ దినమున ఈ సంఘమును ఉన్న నలుగురినైనా నేను నడిపించగలుగుతున్నాను అని అంటే, బలపరచగలుగుతున్నాను అని అంటే, మీరందరూ సంపూర్ణమైన ఆత్మను పొందుకోవాలి. మీరు దేవుల్లో బలంగా ఎదగాల, ఆత్మ పూర్ణులుగా ఎదగాల. మనం ఒక్కరిని చూసైనా ఇంకొకరు ఆడమన్న ఈ వంటకుల కోసం సాక్ష్యం చెప్పాడు, కానీ వంటకు మించిన సాక్ష్యం నేను చెప్తాను. ఇప్పుడు వినండి. నాకు ఆ సాక్ష్యంలో పెద్ద ఓకే సహకరించాము దేవుని కృపను బట్టి, అది ఓకే. కానీ వారి యొక్క సన్ని వాళ్ళ మదర్ చెప్తున్నారు, చాలా చక్కగా ఆత్మీయంగా ఎదిగాడు. ఆ మాట నేను నాతో చెప్పలా, చంద్రకళతో చెప్తుంది ఆవిడ. ఆత్మీయంగా తమ్ముడు చాలా చక్కగా ఎదిగాడు, చాలా బలపడుతున్నాడు, చాలా సంతోషం అనిపిస్తుంది అని అన్నారా? నేను విన్నాను ఆ మాట. నీకోసం దేవునిలో బలపడుతున్నాడు, మీ అన్నయ్య ఎప్పుడు ఇలా బలపడతాడు అని అంటుందా? చక్కగా అసలు ఇంత బాగా ఎదిగాడు తమ్ముడు, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, మీరు ఎంత చక్కగా బలపడుతున్నారు అని అన్నారు. నేను విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఉండును గాక, ఉండాలనే కోరిక. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంతగా ఎదిగా
ఎంతగా స్థిరపడ్డాము దేవుల్లో, ఎంతగా విశ్వాసంలో బలపడ్డాము అనేది. అందుకని నేను ఎక్కువగా పిండుతున్నాను మిమ్మల్ని. మీరు బాధపడుతున్నారు కావచ్చు, అయినా పర్లేదు అనుకుంటా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మన మందిరమును చూస్తూ ఉన్నాడు. మన మీద ఆయన యొక్క గొప్ప కృప ఉందండి. మీకు అది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చూస్తూ ఉన్నా. కాబట్టి మీరు దేవునిలో, ఇదే మాట ఒంగోలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్పారు, మురళన్న వాళ్ళ అన్నయ్య కూడా చెప్పారు. మా ఊడు అప్పుడు అంత మందిరానికి వచ్చినట్టు కనపడలేదు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా మందిరానికి వెళ్తున్నట్టుగా దేవుడిని ఆరాధించి దేవుళ్ళు ఎదగడము మాకు చాలా బాగా అనిపించింది అని అయ్యగారు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా మనం బలపడము. నాకు ఆ రోజు వాక్యం చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, నేను వాక్యం చెప్పేదానికంటే, నిలబడడం కంటే, ఒక మనిషి బ్రతికి లేచి నిలబడేదానికంటే వాక్యం చదివితే అంత ఆనందం అనిపించిందండి. దానికోసం ఎంతసేపు షేర్ చేసుకున్నాం ఆ మాటల్ని, ఎంతసేపు మాట్లాడుకున్నాం ఆ మాటల్ని. కిరణ్ బ్రదర్తో చెప్తున్నాం, వాక్యం మొట్టమొదటిసారిగా చదివారు, చూడు అని చెప్పేసి చూపించేసి ఆ వాక్యం నా నంబర్కి సెండ్ చేయించుకొని మరలా దాన్ని గ్రూప్లో షేర్ చేసుకున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఏం ఆనందం ఉంటుందో తెలియదు, కానీ నాకైతే అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదండి. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు దేవుని ఆరాధించే వారంగా ఉండాలి, ఎప్పుడు దేవుని గణపరిచే వారంగా ఉండాలి, కీర్తించే వారంగా ఉండాలి. ఎక్కడ అవకాశము దొరికితే అక్కడ నిలబడాలి, నిలబడటకు ప్రయత్నం చేయాలి. మనం ఆత్మీయంగా ఎంత ఎదిగితే దేవుడు అంత సంతోషిస్తాడు, ఎంత బలపడితే దేవుడు అంత ఆనందపడతాడు. మనం సంపూర్ణము కావాలి ఆత్మలో అనేదే ఆయన యొక్క కోరిక. మనం ఆత్మలో ఫలించాలనేదే ఆయన కోరిక. అదే మనము దేవునికి ఇచ్చేటువంటి మహిమ అండి. కాబట్టి మళ్ళీ ఏంటంట, కీర్తనలు పాడుచు. ఎలాగా? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. పాటలు పాడడానికి సిద్ధంగా ఉండండి. పాటలు పాడడానికి, దేవుణ్ణి కీర్తించడానికి మంచి స్వరాలను ఇచ్చాడు ఒక్కొక్కరికి అని అంటే, మిమ్మల్ని కనుక స్థానపెడితే మంచి గాస్పెల్ సింగర్స్ అవుతారు. రక్షణ సువార్త సభల్లో, పెద్ద మీటింగ్లలో మిమ్మల్ని నిలబెట్టి పాడించవచ్చు. అంత మంచి తలాంతులు దేవుడు మీకు ఇచ్చాడు. దీన్ని దేవుని నామ మహిమార్థమై వాడండి. దీన్ని దాచిపెట్టుకోకండి, దీన్ని దాచిపెట్టుకోకండి. దాచిపెడితే ఆ యొక్క చెడ్డ దాసుడి వాళ్ళ మీద అవుతారు. ఆ చెడ్డ దాసుడు ఆ నాణ్యమును ఏం చేశాడు? తొవి పెట్టాడు భూమిలో. మరి మీరు కూడా బొంద పెడుతున్నారా ఏంది? మీ తలాంతును బొంద పెట్టినట్టే మరి దాచుకుంటే దాన్ని. ఆ నాణ్యము దొరికింది, మీ తలాంతు. ఈరోజు నువ్వు వాడబడుతున్నావు, ఈరోజు నువ్వు నిలబడుతున్నావు అని అంటే అది దేవుడిచ్చిన కృప. నీ గొప్పతనం, నా గొప్పతనం ఏం లేదు ఇక్కడ. వారు అన్నారు, అయ్యా మీరే దాన్ని ప్రతిష్ఠ చేయండి ఆ గృహం అన్నారు. కానీ దేవుడు నాకు అంత ఆధిక్యత ఆ మాట ద్వారా ఇచ్చాడు, అది నాకు సంతోషము. కానీ మీ పిల్లలు మీ కుటుంబంతో చేయించండి అని నేను కొద్దిగా సైడ్కి ఉండి వారితో చేయించాను. హల్లెలూయా. అంతటి గొప్ప ధన్యత ఆ మాట వరకే చాలు. మనం చేయాల్సింది ఇంకేం ఉండదండి. ప్రార్థన చేసే అవకాశం ఇచ్చారు, నడిపించే అవకాశం ఇచ్చారు, వాక్యం చెప్పే అవకాశం దేవుడిచ్చాడు, ఆ ఆధిక్యతను ఇచ్చాడు. పక్కన జరగండి, నేను రిబ్బన్ కట్ చేస్తాను కాదు, మనకు వద్దు. దేవుడు ఈ స్థాయిని ఇచ్చాడు అని అంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనము ఇచ్చిన దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి. దాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని దాచిపెట్టకూడదు. రెట్టింపు చేయండి. ఇంకా వరాలను ఇస్తాడు దేవుడు, ఇంకా వరాలను ఇస్తాడు దేవుడు. నిన్ను ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంటాడు.
ఎంతగా బలపరచాలో అంతగా బలపడతాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు అన్ని తీసి పక్కన పెట్టేసేయండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అదే మనము దేవునికి ఇచ్చిన మహిమ. ఈ విచారముల చేత కూడా దేవుణ్ణి ఆరాధించలేము. ఈ విచారముల చేత కూడా దేవుణ్ణి గణపరచలేము. ఆ విచారముల చేత కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడలేము, గణపరచలేము. ఇవన్నీ ఉంటే దేవుని సన్నిధి కూడా రాలేము. జాగ్రత్త చెప్తున్నా. ఏ భర్త అయితే ఏ భార్యకు, ఏ భార్య అయితే ఏ భర్తకు, ఏ బిడ్డ అయితే ఏ తల్లికి అయితే ఏ బిడ్డ ఆతంకంగా ఉన్నారో మీరు దేవుడు దృష్టిలో ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక దినమున లెక్క అడుగుతాడు. చెప్తా ఉన్నా నేను. ఇవేవి ఒకవేళ ఆ విచారమే కావచ్చు, ఆ బాధే కావచ్చు, ఆ రోజు జరిగిన సంఘటనే కావచ్చు, ఒకవేళ ఆ రోజుకు మందిరానికి రాకుండా నువ్వు కారణము నువ్వు అయ్యావు అని అంటే రేపు పొద్దున నిన్ను దేవుడు అడుగుతాడు. ఈ విషయాలను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో ఒక్కసారి మీ మనసుకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఏ కారణం చేత కూడా ఏ కుటుంబము దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుని ఆరాధించకుండా ఉండడానికి మరి ఇష్టము లేదు, రావట్లేము, కుదరట్లేదు అని అంటే కారకులు ఎవరవుతున్నారు? ఎందుచేత ఆ మాట అనవలసి వస్తుంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకుందాం. విచారములండి, బాధలండి, ఇబ్బందులండి, సమస్యలండి, అనారోగ్యాలండి ఏవైనా ఉండని అండి, వెళ్దాం దేవుని సన్నిధికి అనే వారముగా ఉండాలి. మీరు అప్పటికప్పుడు సమాధానం పడండి. దేవుని మహిమ దేవునికి ఇచ్చినట్టు అవుతుంది. దేవుని సన్నిధికి రావాలండి. మీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే కదా. హల్లెలూయా. అవునా కదా? ఏమో అనుకుంటే జరగదండి, జరిగి తీరుతుంది అని రావాలి. వచ్చి ఏం లాభము అనుకోకూడదు. వచ్చి ఏం లాభము అని అంటే నిన్ను రక్షించి ఏం లాభము, నీ కొరకు నేను ప్రాణం పెట్టి ఏం లాభము, నీ కొరకు నా రక్తాన్ని దారపోసి ఏం లాభము, నీ కొరకు నేను ఆ పరమును విడిచి తండ్రి చిత్తము నెరవేర్చుటగా ఈ లోకమునకు దాసుని స్వరూపము ధరించుకొని వచ్చి ఏమి లాభము? ఇన్ని చేశాను కదా, ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నావు? ఎందుకు నన్ను విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు నా సన్నిధికి రాలేకపోతున్నావు? బిడ్డలు రాకపోతే తండ్రులదే బాధ్యత, తల్లులదే బాధ్యత. చెప్తా ఉన్నా నేను. నీ బిడ్డ ఆ రోజు సన్నిధిలో లేదంటే దాని పరిణామము ఉంటుంది, దానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చదువులు ఉంటాయండి, ఎగ్జామ్స్ టైంలో రాకపోతే పర్లేదు. వర్క్స్ ఉంటాయి, ఆ టైంలో బిజీ కావచ్చు. డైలీ వర్క్స్లో బిజీ ఏంటండి? ఒక గంట మీరు ఏ టైంకు ఒక గంట వేరే దేనికి కేటాయించకుండా ఉన్నారా? బుక్ పట్టుకొని నేను ఒప్పుకుంటాను. మీ పిల్లలు అలాగుంటే ఓకే, నేను అడగను. నా బిడ్డ బుక్ మీదకి లేకుండా ఉండదు. తినడానికి మాత్రమే లేస్తుంది, ఒక వాష్రూమ్కి మాత్రమే లేస్తుంది, పడుకునేంత వరకు బుక్సే అని అంటే నేను ఒప్పుకుంటాను. ఒకవేళ అలాగ నేను అన్నాను, పండుకుని లేపుకొని తీసుకొస్తాను చేసింది. పండుకుంటే లే అన్నప్పుడు అన్నారు, వేడిచారు, అడగండి. ఈరోజు కూడా వదిలిపెట్టావా, పిల్లలు పడుకుంది కదా అని మావడం అవసరం లేదు. ఎవరిమైంది మాట, చిన్నపిల్లే కదా, లే అదా వాళ్ళని అడగండి. ఎందుకంటే ఆ బాధ్యత వారిని ఎలాగంట బలవంతుని చేతిలో బాణముల వంటి వారు ఎలా అవుతారు? అప్పుడే అవుతారు, అప్పుడే. హల్లెలూయా. రేపు పొద్దున మనం ఏమవుతామని మనం అయిపోయాం, ఇంకా వారు కావాలి కదా. ఆ మహిమను దేవునికి మనం ఇచ్చే వరముగా ఉండాలి. మన కుటుంబం తరపున, మన తరపున, మన బిడ్డల తరపున, అందరి తరపున. ఈ దినమును ఒకవేళ మీకు ఈ మాట అర్థమైతే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరైనా కావచ్చు, వాక్యము వింటున్న ఎవరైనా కావచ్చు, మీ బిడ్డల్ని దేవుని మందిరానికి తీసుకురాకుండా మీరు వదిలేస్తే దానికి బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులదే అవుతుందండి. ఈ వాక్యం వింటున్న ఎవరైనా మీరే బాధ్యులు అవుతారు. ఎందుకంటే వారిని ఎలా పెంచాలంట? దేవుని వాక్యంలో పెంచాలి. కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు దేవుని మాటలు చెప్పమన్నారు.
దేవుని మాటలు వినిపించమంటున్నారు. బోధయందును వారిని పెంచాలి. ఇంకా దేన్ని బట్టి పెంచుతున్నాం మనం? ముసలమ్మ ముచ్చట్లు పెట్టి పెంచుతున్నామా? లేనిపోని మాటలు పెట్టి పెంచుతున్నామా? అవన్నీ పక్కన పెట్టి దేవుని సమయము దేవునికి ఇద్దాం బిడ్డ. రా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక గంటే కదండి ఇక్కడ, గంట కంటే ఎక్కువ అసలు ఆరాధన జరగట్లేదు వేరే దినాల్లో. ఈరోజు అంటే 2 గంటలు, 2.5 గంటలు అంతే. వారములో 4 గంటలు, 4.5 గంటలు దేవునికి ఇవ్వలేకపోతే ఎందుకండి మనము దేవుని పేరు చెప్పుకొని భక్తులము, భక్తి చేస్తున్నాము, విశ్వాసము, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులము, విశ్వాసులము అని చెప్పుకోవడము? దేవునికి సమయం అయినప్పుడు, దేవుణ్ణి కనపరిచినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండనప్పుడు హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మహిమను దేవునికి ఇచ్చేవారముగా ఉందాం. తర్వాత నైవేద్యముల చేత పుచ్చుకొని, ఏంటంట? నైవేద్యములను చేత పుచ్చుకొని